నిన్ను చూచి జాలిపడే యేసయ్య నీవెంత కష్టంలో ఉన్నావో ఆయనకి బాగా తెలుసు. అందరూ నిన్ను చేయి విడిచిపెట్టేశారు కదా, ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదు కదా, మనసులో నువ్వు కృంగిపోతున్నావు కదా. నీ చుట్టూ మనుషులు ఉన్నారేమో, నీ ఇంటి వారందరూ కూడా ఉన్నారేమో, కానీ ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోవటం లేదు కదా. నీ డబ్బు కొరకో నీ బహిరంగమైన విషయాల కొరకో వారు నీతో ఉన్నారు, కానీ నిన్నుగా వారు ప్రేమించేవారిగా లేరు కదా. నష్టపోయి కుమిలిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ చావాలా బతకాలా అనే సందిగ్ధతలో పడున్న నిన్ను ప్రభు చూస్తున్నాడు. నేనున్నాను, నీ గాయాలు కట్టేవాడిని, నీ అవమానాన్ని తీసేసేవాడిని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడిని అని ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో. నీ తప్పును నువ్వు గ్రహించి పశ్చాత్తాపడితే, దేవుని నిందించడం మానేసి దేవుణ్ణి వేడుకుంటే, దేవుడు చేసిన మేళ్ళు తలంచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ప్రభు ఇప్పుడు కూడా నీవు ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నష్టపోయి ఉన్నావో, ఎంతగా నీ జీవితాన్ని వ్యధపరుచుకున్నావో వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.